ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో వినయ మనస్సు ఘనత తెచ్చును అనే అంశమును ధ్యానిద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామంనకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రార్థనలకిచ్చు దేవా, నీ కృపతో మా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించండి. నీ వాక్యంతో మాతో సూటిగా మాట్లాడండి. అద్దం వంటి నీ వాక్యంలో మా సహజత్వం చూచుకొని మా లోపములను సరిదిద్దుకొనుటకు విధేయత గల మనస్సు మాకు దయచేయండి. విశ్వాసయాత్రలో నమ్మకముగా నీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 29:19 నుండి 27 వరకు. సామెతలు 29:19. దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యం తెలుసుకున్నను వాడు లోబడడు. యజమానికి సేవలు చేసే సేవకుని దాసుడు అంటారు. బుద్ధిగల దాసుడు, మంచి దాసుడు యజమానికి విధేయతతో నమ్మకముగా పనిచేస్తాడు. యజమానిని ఘనపరచి యజమాని ప్రేమకు పాత్రుడవుతాడు. సామెతలు 17:2. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేస్తాడు. చెడ్డదాసుడు అపనమ్మకస్తుడిగా ఉండి సోమరితనంతో పనిదొంగగా యజమానికి నష్టాన్ని బాధను కలుగజేస్తాడు. వాడు మాట గద్దింపుతో గుణపడడు. ఏ విషయమై దండించబడ్డాడో ఎరిగి ఉన్నను లోపడకుండా అవిధేయతతో ఉంటాడు. అట్టివాడు దుష్టబుద్ధితో యజమాని కన్ను కప్పి చోరుడుగా మారతాడు. కష్టపడకుండా అధిక సంపాదనకు అలవాటు పడతాడు. పని నుండి వైదొలగి పారిపోతాడు. ఇదే ఒనేసిము జీవితంలో జరిగింది. అతడు దుష్టుడైన దాసుడుగా అపనమ్మకత్వంతో యజమాని మాటను నిర్లక్ష్యం చేశాడు. ఒనేసిము క్రీస్తు ప్రేమను ఎరగకముందు యజమాని అయిన ఫిలోమోనుకు నష్టము కలుగచేసి రుణస్థుడైనాడు. క్రీస్తును అంగీకరించిన తర్వాత పిలువబడిన దాసుడుగా ప్రభువు వలన స్వాతంత్రం పొందాడు. ఇప్పుడు దాసుడుగా కాక ప్రియ సహోదరుడుగా మారిపోయాడు. మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయనని ఒనేసిమును గూర్చి అపొస్తలుడైన పౌలు ఫిలమోనుకు తెలియచేశాడు. సామెతలు 29:20. ఆతురపడి మాట్లాడవాని చూచితవా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడను. ఎవరైనా బాధ్యతతో మాట చెప్పుచున్నప్పుడు దానిని పూర్తిగా విని గ్రహించి ఆ ప్రకారం పనిచేయాలి. అప్పుడే ఆశించిన ఫలితం వస్తుంది. మాట మాట్లాడుచుండగా చివరి వరకు విని అర్థం చేసుకోకుండా ఆతృతగా మాట్లాడుతూ జవాబు చెప్పేవాడు బుద్ధిహీనుడు. వాడు సమయము సందర్భము లేకుండా ఏవేవో మాట్లాడుచు ఊరకుండమని ఎవ్వరు చెప్పినా ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వీనికంటే మూర్ఖుడు తేలికగా అర్థం చేసుకొని గుణపడతాడు. సామెతలు 29:21. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచినేడలా తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. నీతిమంతులు వారి దాసులను కుటుంబ సభ్యులతో సమానంగా పోషిస్తూ ఆదరిస్తారు. తమ పనివారిని దయతో చూస్తారు. అట్లే వారు తమ పశువులను కూడా జాగ్రత్తగా దయతో చూస్తారు. సామెతలు 12:10. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. ఒకడు దాసుని వారి చిన్నతనము నుండి గారాభంగా పెంచుకున్నట్లయితే చివరకు వాడు కుమారుడుగా ఎంచబడి వారి ఆస్తి అంతటికి వారసుడవుతాడు. లేదా యజమానికి వారసులున్నట్లయితే వారితో సమానముగా కుమారునిగా ఎంచబడిన దాసునికి ఆస్తి పంచి ఇచ్చును. సామెతలు 29:22. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. మనుష్యుని వ్యసనాలలో కోపము ఒకటి. కోపపడుడి గాని పాపం చేయకూడని, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని వాక్యం గద్దిస్తుంది. అవసరమైనప్పుడు కోపపడి బుద్ధి చెప్పి వానిని సన్మార్గంలో పెట్టవచ్చును. గద్దింపును తిరస్కరిస్తే ఆ కోపము ఆగ్రహముగా మారి దుర్భాషలతో అల్లరి చేస్తే నువ్వు దుర్నీతిని ప్రేమిస్తున్నట్లే. యాకోబు 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
మూడిన కోపము రాయి కన్నా ఇసుక కన్నా బరువైనది. హృదయాన్ని గాయపరచి నొప్పించు మాటలు ఆగ్రహాన్ని రేపుతాయి. ఆ కోపావేశము చల్లార్చాలంటే అగ్నిలో నీటిని పోసి ఆర్పునట్లు మృదువుగా శాంతియుతముగా ఒప్పించి కోపమును చల్లార్చి సమాధానం కలిగి చేయాలి. కోపిష్ఠునికి దూరముగా ఉండుట అవమానము తప్పించుకొనుటే. మాటకు ముందు కోపపడువాడు ముంగోపి. వాడు తన కోపమును అణుచుకోలేక నిత్యము దుష్క్రియలు చేస్తూనే ఉంటాడు. దేవునిచే పట్టబడినప్పుడు ఎవరూ దాగలేరు. సామెతలు 29:23. ఎవని గర్వము వానిని తగ్గించను, వినయ మనస్కుడు ఘనత నొందను. గర్వము అపవాది స్వభావము. లూసిఫర్ తేజో నక్షత్రం వేకువ చుక్క వలె ప్రకాశిస్తూ ప్రత్యేకమైన కెరూబు స్థానములో ఉండి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను, మహోన్నతంతో నన్ను సమానునిగా చేసుకుంటాను అని మనస్సును గర్వించి దేవునిచే క్రిందికి త్రోయబడినది. ఆ మహాగర్వము అహంకారము వలన దేవునికి శత్రువైన సాతానుగా మారింది. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అబద్ధికులు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందను. సామెతలు 29:24-25. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. దొంగతనము హేయమైన నేరము. చట్టరీత్యా దొంగ శిక్షకు అర్హుడు. దొంగ దొంగతనము చేయుటకు, హత్య చేయుటకు, బొంకి తప్పించుకొనుటకు, దూర ప్రాంతాలకు పారిపోయి వేరొక వ్యక్తి వలె నటించుటకు బ్రతక నేర్చినవాడు. దొంగతో పాలుకూడువాడు కూడా దొంగ వలె తయారవుతాడు. దొంగ పట్టబడితే కఠినమైన శిక్షకు లోనై వ్యసనపరుడుగా తనకు తానే విరోధిగా పగరగిలిస్తూ ఉంటాడు. వాడు తన తోటి అనుచరుల గూర్చి చేసిన నేరములను గూర్చి ఎంత ప్రశ్నించినా తనకు తెలియదని ఒట్టిపెట్టి మరీ అబద్ధములు చెప్తాడు. అయితే అగ్ని వంటిది, బండలను బద్దలు చేయి సుత్తె వంటిది అయిన దేవుని వాక్యము మాత్రమే వీరిని మార్చగలదు. కొందరు నేరస్తులు భయపడి వారు విచారణకు రాకముందే వారికి వారే ఉరివేసుకుని బలవన్మరణమునకు పాల్పడతారు. మరికొందరు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ పశ్చాత్తాపంతో దేవుని యొద్ద క్షమాపణ పొంది పరివర్తన చెందుతారు. సత్ప్రవర్తన కలిగి దేవునిని ఆశ్రయించి ఆయన యందు విశ్వాసముతో సురక్షితంగా విడుదలవుతారు. వారు దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఆయన సేవలో సాగిపోతారు. సామెతలు 29:26. అనేకులు ఏలువారి దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. సాధారణంగా మనుష్యులు రాజులకు, అధికారులకు వెంట ఉంటూ వారి దయను, సహాయమును కోరుకుంటారు. అది అన్ని సమయములలోనూ సాధ్యపడదు. కొన్నిసార్లు వారి దయకు బదులు కోపాగ్రహాలకు కూడా గురి కావచ్చు. కీర్తన 118:8-9. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల హృదయ పరిశోధకుడు యెహోవాయే. కీర్తన 26:2. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము అని దావీదు మహారాజు ప్రార్థించాడు. సామెతలు 29:27. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. దుర్మార్గునికి నీతి యథార్థత గిట్టదు కాబట్టి దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడుగా ఉంటాడు. దుర్మార్గుడు దుర్మార్గులతోనే పుత్తి కలిగి ఉంటాడు. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. భక్తిహీనుడు నీతివంతుల మీద, యథార్థవంతుల మీద దురాలోచనలు చేస్తాడు. వీరు ఎల్లప్పుడూ నిర్విచారము, నిశ్చింత, ధనాపేక్ష కలిగి ఉండి యథార్థవర్తనులకు హేయులుగా ఉంటారు. నీతికి దుర్నీతికి సాంగత్యం, వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు. అట్లే నీతిమంతులకు దుర్మార్గులకు, యథార్థవర్తనునికి భక్తిహీనునికి సయోధ్య కుదరదు. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. కోపిష్ఠుడు కలహము రేపును,
ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. అనేకులు ఏలువాని దయను కోరుచుందరు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. కంటత వాక్యం సామెతలు 29:23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును. వీక్లీ క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. క్విజ్ను ఫాలో అవ్వండి. 1. డాష్ వాగ్దండన చేత గుణపడడు. ఏ సేవకుడు, బి స్వతంత్రుడు, సి పనివాడు, డి దాసుడు. 2. అనేకులు ఏలువాని డాష్ కోరుచుందురు. ఏ దయ, బి నిర్దయ, సి ప్రేమ, డి క్షమ. 3. దుర్మార్గుడు నీతిమంతులకు డాష్. ఏ విధేయుడు, బి విజయుడు, సి ప్రియుడు, డి హేయుడు. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.